జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని పర్యటనకు సంబంధించి నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో కూటమి నేతల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఫరూక్, షాప్ చైర్మన్ రవిబాబు, ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, జనసేన నేత సుధాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు. రామాంజనేయులు గారు మాకు ఇన్ఛార్జ్ వచ్చారు. వారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ లెక్చర్గా పనిచేస్తూ మరి వారు గ్రూప్ 1 సర్వీస్లో మళ్ళా అధికారికి ఉండి గత ఎన్నికల్లో కోడు గురించి నిలబడ్డారు. స్వల్ప ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పత్తిపాడు గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి రామాంజనేయులు గారు. వారు పంచాయతీరాజ్లో ఎన్నో సేవలు చేశారు, ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ గారు మనకు రావడం, మన ప్రాంతీయుడు, మనవాడు, మన జిల్లా వాస్తవం చాలా సంతోషంగా ఉంది. వారికి మన జిల్లాకు పంపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరీ ముఖ్య అతిథిగా చేసినటువంటి రవినాయుడు గారు మీకు అందరికీ తెలుసు. మరి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఎటువంటి ఈవెంట్స్ తయారు చేశారు, ఎట్లా ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రామాంజనేయులు గారు మాకు ఇన్ఛార్జ్ వచ్చారు. వారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ లెక్చర్గా పనిచేస్తూ మరి వారు గ్రూప్ 1 సర్వీస్లో మళ్ళా అధికారికి ఉండి గత ఎన్నికల్లో కోడు గురించి నిలబడ్డారు. స్వల్ప ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు పత్తిపాడు గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి రామాంజనేయులు గారు. వారు పంచాయతీరాజ్లో ఎన్నో సేవలు చేశారు, ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ గారు మనకు రావడం, మన ప్రాంతీయుడు, మనవాడు, మన జిల్లా వాస్తవం చాలా సంతోషంగా ఉంది. వారికి మన జిల్లాకు పంపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరీ ముఖ్య అతిథిగా చేసినటువంటి రవినాయుడు గారు మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఒక కుటుంబానికి 1400 రూపాయలు వీటిలోనే తగ్గించినప్పుడు ఈరోజు ఓవరాల్గా ఒక కుటుంబానికి ఏమీ లేదన్నా సంవత్సరానికి 6000 నుంచి 7000 రూపాయలు ఒక కుటుంబానికి భారం తగ్గించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ మీరు కానీ అలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు కానీ తీసుకుంటే దాని మీద ఇంకా తగ్గించే భారం తగ్గించడం జరిగింది. ఈరోజు మెడిసిన్స్ మీద, ఈరోజు అన్ని వస్తువుల మీద దాదాపు మనం వాడుకునే ఉపయోగంలోకి ఉన్న ప్రతి వస్తువు మీద ఈరోజు రేట్లు తగ్గించడం జరిగింది. ఈరోజు ఒక కుటుంబానికి 1400 రూపాయలు వీటిలోనే తగ్గించినప్పుడు ఈరోజు ఓవరాల్గా ఒక కుటుంబానికి ఏమీ లేదన్నా సంవత్సరానికి 6000 నుంచి 7000 రూపాయలు ఒక కుటుంబానికి భారం తగ్గించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ మీరు కానీ అలాంటి ఎలక్ట్రికల్. నల్గొండ జిల్లా మునుగోడులో వైన్ షాపులకు టెండర్లు వేసిన వారికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు సూచనలు చేశారు. టెండర్లు వేసేవారు వైన్ షాపులు గ్రామ శివార్లో పెట్టాలని, సిట్టింగ్ నడపకూడదని, సిండికేట్గా మారకూడదని హెచ్చరించారు. మద్యం విక్రయం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే పరిమితం చేయాలని అన్నారు. మద్యానికి తాను వ్యతిరేకం కాదని, మత్తుకు యువత బానిస కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం తన ఉద్దేశమని తెలిపారు. ఈ అంశాలపై జిల్లా